గారికి మరియు ఉమా మేడం గారికి, లతా మేడం గారికి, అదేవిధంగా మన బిల్డింగ్ ఓనర్ అయినటువంటి చంద్రశేఖర్ అన్నగారికి, వేదిక మీద ఉన్నటువంటి మన టీచర్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పిల్లలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యక్రమము ఈరోజు మనము సెలబ్రేషన్ చేసుకునే కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా ఫ్రెషర్స్ డే అండ్ ఫేర్వెల్ డే. కానీ పిల్లలు మీరు చాలా అల్లరిగా చేస్తున్నారు. అలాంటి అల్లరిగా తర్వాత ఒక గంట తర్వాత చేద్దాం. సైలెన్స్గా ఉంటే కొన్ని మాటలు మన సార్ వాళ్ళు మీకు ముఖ్యమైన అంశాలు వివరంగా చెప్తారు. వాటిని అమలు చేసుకొని మీ జీవితంలో అమలు చేసుకున్నట్లయితే మీరు మంచిగా ముందుకు సాగిపోతారు. బాబు, మీరు స్టూడెంట్ జీవితంలో చాలా ఆనందకరంగా ఉంటుంది. కానీ ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత బయటికి వెళ్తే ఏ విధంగా మీరు ఫెయిల్ ఇంటి దగ్గర కనపడుతుంటే మీ తల్లిదండ్రులు బాధపడుతుంటారు. మీ తల్లిదండ్రుల ఆశలు ఒమ్ము చేయకుండా తల్లిదండ్రులను గౌరవించుకుంటూ మనకి ఎక్కడైతే ఉపాధ్యాయులుగా పనిచేసేటువంటి ఉపాధ్యాయులను గౌరవించుకుంటూ కష్టపడి చదవాలా ఇష్టపడి చదవాలా? కష్టపడి చదవాలా ఇష్టపడి చదవాలా? అంటే మీరు కష్టపడి చదువుతున్నట్టున్నారు, అందుకే ఎవరు చెప్పలేదు. కానీ మనమందరం ఇష్టపడి చదవాలి, కష్టపడకుండా ఇష్టపడి చదవాలి. అప్పుడైతే మనం ముందుకు సాగిపోగలమని ఈ సభాముఖంగా ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాం. కరెస్పాండెంట్ సార్ అయినటువంటి కిషోర్ సార్ గారికి, లలితా మేడం గారికి, కళాశాల ప్రిన్సిపల్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్, నాతోటి అధ్యాపక బృందానికి, విద్యార్థినులందరికీ ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు. మన కళాశాలకు ప్రపంచంలోన మనకు సూర్యుడు ఎంత ముఖ్యమో వెలుగునివ్వడానికి మన కళాశాల ఈరోజు ఆలూరులో ఉంది అని అంటే దానికి ఉదయించే సూర్యుడు మన డైరెక్టర్ సార్. ఎందుకంటే 2014లోనే మనకి స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో ఓన్లీ BA తప్ప మిగతా గ్రూపులకి లేదు. చాలామంది కాలేజీకి వెళ్ళే వాళ్ళు కాదు, ఆదోని గుంటగలి. అట్లాంటప్పుడు సార్ వాళ్ళు ఎంతో రిస్క్ చేసుకొని మన కళాశాలను 2014లోనే ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇంతవరకు కాలేజీ నడుస్తుంది. అందులో నేను పనిచేయడానికి నేను ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అన్నమాట. మన ఇంతకుముందు మనకి వేరే వాళ్ళు ఎవరు పెట్టకపోయినప్పటికీ సార్ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్టార్ట్ చేశారు. అట్లాంటి మన కళాశాలకు విద్యార్థినులందరూ మంచిగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలని నా తరఫున మన స్టూడెంట్స్ తరఫున అందరికీ సార్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సార్ వారికి, మేడం గారికి అందరికీ కూడా వారు ఈ ఆతిథ్యం స్వీకరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రియమైన విద్యార్థులారా, ఈ ఫంక్షన్ ఇంకా అయిపోయేలోపు గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అవర్ మేనేజ్మెంట్ సార్ రామచంద్ర రెడ్డి సార్ గారికి, ఆ యొక్క తోటి అధ్యాపక బృందానికి, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్కు, అలాగే ప్రియమైన విద్యార్థులకు అందరికీ కూడా హ్యాపీ ఫ్రెషర్స్ డే. ముఖ్యంగా ఈరోజు మనమంతా కూడా ఈ యొక్క ఫ్రెషర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ముఖ్య కారణము సీనియర్స్. ముఖ్యంగా 1 month బిఫోర్ నుంచి కూడా సార్ వాళ్ళని, అలాగే మొన్న వచ్చినప్పుడు మేనేజ్మెంట్ సార్ వాళ్ళని అందరినీ అడిగి ఈ యొక్క టైంని ఈ యొక్క ప్లీజ్ మేక్ యువర్ ఫ్యూచర్ యాజ్ బ్రైట్లీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ must be do hard work after you get good future
సో ఈ కళాశాలను స్థాపించి ఇప్పటికీ 10 సంవత్సరాలు అయ్యింది. ఈ కళాశాల ప్రాశస్త్యం లేదా ఉనికి మరికొన్ని సంవత్సరాలు ఇలాగే దిగ్విజయంగా నడవాలని, అలాగే మనలాంటి ఇక్కడ ఈ రూరల్ ఏరియాలో ఎంతోమంది పేద విద్యార్థుల యొక్క జీవితాలకు వెలుగు నింపిన మన యొక్క డైరెక్టర్ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఈ కళాశాల ఇంతింతై వటుడింతై అన్నట్టు ఇలాగే దిగ్విజయంగా ముందుకు దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సార్ వాళ్ళకి, అలాగే అధ్యాపక బృందానికి, విద్యార్థులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఇచ్చేసినటువంటి మన కరెస్పాండెంట్ సార్ వాళ్ళ బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా నా అధ్యాపక బృందానికి కూడా అందరికీ వందనాలమ్మ. ఈరోజు మనం ఏదో ఫంక్షన్ జరుపుకుంటున్నాము అంటే వీడుకోలు మహోత్సవం, ఆహ్వాన మహోత్సవం. ఎవరిలో జోష్ కనిపించడం లేదు ఎందుకు ఈరోజు? ఏమైందో? ప్రైజులు ఇచ్చేటప్పుడు వస్తుందా జోష్? సైలెంట్గా కూర్చున్నారు. మన కరెస్పాండెంట్ సార్ వాళ్ళు వచ్చినా క్లాప్స్ కొట్టడం లేదు. ఏం సంతోషం లేదా? ఉందా లేదా? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టున్నాం. మనం కొంచెం జోష్ ఉండాలా. మన అందరికీ ఇన్ని సంవత్సరాలుగా విద్య ప్రసాదిస్తున్నారు మన కరెస్పాండెంట్ సార్ అయినటువంటి రామచంద్రారెడ్డి సారు. కాబట్టి సార్ వాళ్ళు ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆ సంతోషం మీలో కూడా కనిపించాలా. సరేనా? వెళ్ళిపోయే వాళ్ళు మీరు చెప్పాలమ్మా 2 వాక్యాలు. మన కళాశాలలో 3 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నారు, మీ యొక్క సంతోషాలు, దుఃఖం. అండ్ స్టూడెంట్స్ ఆల్ టు గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ ఈరోజు ఈ ఫంక్షన్ అరేంజ్ చేసినందుకు ఫైనల్ ఇయర్స్కి మరియు ఫ్రెషర్స్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ మీ ఫైనల్ ఇయర్స్ అనేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు డిగ్రీ అనేటువంటి కంప్లీట్ చేసుకొని వెళ్తున్నారు. ఇప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి నెక్స్ట్ ఏం చేయాలనేటువంటిది. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్. సో మన డైరెక్టర్ సార్ వాళ్ళకి, మా అధ్యాపక బృందానికి అందరికీ శుభ మధ్యాహ్నం. సో ఈ ఫంక్షన్ అరేంజ్ చేయడానికి సపోర్ట్ చేసిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ చాలా కష్టపడ్డ ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కల్లా సక్సెస్ఫుల్గా ఈ పార్టీ చేసుకొని సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీగా, ఏ గొడవలు లేకుండా. ఇంత ఫంక్షన్ అరేంజ్ చేయడానికి మనకు పర్మిషన్ ఇచ్చినందుకు, ఈ ఫంక్షన్కి సార్ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై స్టూడెంట్స్ సార్. థ్యాంక్ యూ కిషోర్ సార్ గారికి, మరి మేడం గారికి, మన డైరెక్టర్ సార్ రామచంద్రారెడ్డి సార్ అండ్ మీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ మా పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. And respected teachers and my dear friends, happy Freshers Day. దీనికంటే చెప్పడానికి ఏం లేదు, అందరు టీచర్స్ ఆల్రెడీ చెప్పాను. థ్యాంక్ యూ టు ఆల్. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మనం వచ్చేసి ఇప్పుడు ఈ సెలబ్రేషన్ ఎందుకు చేసుకుంటున్నాం అందరికీ తెలుసు. ఫ్రెషర్స్ అండ్ ఫేర్వెల్ 2 కలిపి ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నాము. దాని మాత్రం ఈసారి కూడా జరుపుకుంటున్నాము. తర్వాత వచ్చేసి ఇంకా కాలేజ్లో చదువు అంటే బాగుంది, మనకి ఫ్రీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి ఇంకా చెప్పాలంటే మనకు 10th ఉన్నప్పుడు కానీ ఇంటర్లో ఉన్నప్పుడు కానీ మన లెక్చరర్స్, మన టీచర్స్ చెప్పింటారు డిగ్రీలో ఇలా ఇప్పుడు 10th చెప్పినట్టు చెప్పరు, జస్ట్ వస్తారు, చెప్తారు, పోతారు అంతే అని చెప్పింటారు. కానీ అట్లా లేదు, మన కాలేజీలోన వస్తారు, బాగా మనకు అర్థమయ్యే విధంగా 1కి 2 సార్లు కాదు కదా, 1కి 3 సార్లు అయినా కూడా బాగా చెప్తారు. తర్వాత వచ్చేసి మా ఈ కాలేజ్లో వచ్చేసి నాకు ఒక చిన్న బాధ, నాకు సొంత చెల్లి కానీ అక్క కానీ ఎవరు లేరు. కానీ సొంత అన్నయ్య కానీ ఎక్కువగా చూసుకుంటే చాలామంది చెల్లి వల్ల నాకు పరిచయం అయ్యారు, అది నా అదృష్టం. తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే, అంటే మిత్రుడు ఎలా ఉండాలంటే నవ్వు వెనుక బాధను అర్థం చేసుకోవాలి, మౌనం వెనుక మాటలను అర్థం చేసుకోవాలి, అలాగే కోపం వెనుక
ఆనందాన్ని అర్థం చేసుకున్నవాడే నిజమైన స్నేహితుడు. ఇంకో వచ్చేసి ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులకు సమానమైతే ఒక మంచి మిత్రుడు ఒక గ్రంథాలయానికి సమానం. ఎందుకంటే స్నేహం ఒక భావం, భావం ఒక ప్రాణం, ప్రాణం ఒక జీవం, జీవం ఒక రూపం, ఆ రూపానికి ప్రతిరూపమే స్నేహం. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఆపర్చునిటీ ఉందా? థ్యాంక్ యూ. కుమారేడికి, కృష్ణకిషోరెడ్డికి, స్నేహలతకు, ప్రిన్సిపల్స్కు, వెల్కమ్ పార్టీ శుభాకాంక్షలు. విద్యార్థులకు అభినందనలు. ఈ కాలేజ్ ఈరోజు సరస్వతి పుట్టినరోజు మనము వెల్కమ్ పార్టీ జరుపుకుంటున్నాము, దానికి సంతోషిస్తున్నాము. ఓకే, సరస్వతి పుట్టినరోజు ఈరోజు. ఒక పాయింట్, ఇది కాలేజీ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 10 సంవత్సరాలు అయిపోయి 11వ సంవత్సరానికి చేరుకుంటుంది. మన కాలేజీలో లెక్చరర్స్ ఒక్కసారి చేతులను తీసివేయడం జరగదు. వాళ్ళకై వాళ్ళు ఏదైనా మ్యారేజెస్, ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది తప్ప కోరు. ఎందుకంటే ఇక్కడ లెక్చరర్స్ మీరు కొంచెం బాబు అర్థంతో కొంచెం ఆలోచన చేసి చేరండి. ఎందుకంటే కాలేజీలో మన కాలేజీలో హైయెస్ట్ ఎంత చేరుతారు? దేనివల్ల చేరుతారు? దేనివల్ల చేరుతారు? హైయెస్ట్ ఎంత ఆలూరులో స్ట్రెంత్ ఎక్కువనా కాదా? మంది ఎక్కువ స్ట్రెంత్. ఎందువల్ల చేరుతారు? లెక్చరర్స్ను వడబోసి తీసుకుంటాం. అందరూ యూనివర్సిటీలో చదివిన వాళ్ళే. అందరూ మా కాడ చాలా పద్ధతిగా అందరం కలిసిమెలిసిగా, లేడీస్ బాగా కోఆపరేషన్ ఉంది కాలేజీలో. లేడీస్ మేడం చాలా కోఆపరేట్ చేస్తారు. మ్యాథ్స్ మేడం అయితే, కెమిస్ట్రీ మేడం అందరూ బాగా కాలేజీకి బాగా ఇచ్చేస్తారు. ఈ పార్టీ జరపడానికి కూడా జువాలజీ మేడం, గాయత్రి మేడం చాలా కృషి చేసింది. ఎందువల్లంటే బాగా మనం లెక్చరర్స్ యూనివర్సిటీలో చదివించిన వాళ్ళు కాబట్టి బాగా ఒత్తులు తీసుకుంటాము. అందువల్ల బాగా చెప్తున్నారు, పాస్ పర్సెంటేజ్ బాగా వస్తుంది, అందువల్ల బాగా చేరుతున్నారు. అది కాక మనము మీరు ఈ ఆలయంలో బుక్ స్టోర్ ద్వారా టెస్ట్ పేపర్ తీసుకెళ్ళాలంటే 100 రూపాయలు చెప్తారు. అది 100 రూపాయలు అంటే సెమిస్టర్కు 700 1400 అవుతుంది. కానీ నేను అది ఫ్రీగానే ఇస్తున్నా. ఎక్కడిది డైరెక్ట్ బుక్ స్టోర్ రాకముందే ప్రింటింగ్ సెక్షన్ నుంచే నా కాడికి వస్తుంది. లక్షల రూపాయలు కానీ బుక్కులు కూడా పంపిస్తాడు ఆయన. మళ్ళీ డబ్బులు కట్టని అంటాడు. మనకు గుంటూరులో నమ్మేయడం 2 లక్షలు అంటే సమాచారం పని కాదు కదా. కాబట్టి మనకు ప్రింటింగ్ చేసే వాళ్ళే పంపిస్తారు. ముందు మన కాడ పేపర్ ఇప్పించుకొని పోయి మన కాడ పేపర్ తీసుకొని పోతాడు. ఆ పేపర్ చూసి
కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే. కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట, దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ.
ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. Sayo, kumasila kumukisayo, kumasila kumukisayo, sayo. Kumasila kumukisayo, kumasila kumukisayo, kumasila kumukisayo, sayo, sayo. చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము, ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను, మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను. బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా, సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి, చెలిమికి గుడి కడితే అందులో తప్పేటి. అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే, ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే. చల్లని స్నేహం నీడలో ఈ పొదనిల్లే, తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. దం దం oh baby, salamone, salamone, oh my yo, oh salamone, salamone, oh my yo, oh salamone, salamone, oh my yo, oh salamone, salamone, oh my yo. ప్రేమించి పెళ్ళాడే గుండెల్లో స్వర్గాలే, నా ప్రేమ స్వర్గం నాపై ఎప్పుడు వస్తుందో. అమ్మాయిల కలలన్నీ అందంగా దాచేది, అబ్బాయిల కలలే ఏదో సాధించే కొరకే. కన్నుల కలలే చీకటి తెరలో కనుమరుగవుతాయంట, మనసున కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట. Show
Oh
ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్